భూ ప్రపంచంలో ఆ మహాపరమశివుడు లేని చోటంటూ లేదు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పాత మాడుల గ్రామ సమీపంలో దట్టమైన అడవిలో శ్రీ ధనుషాల లింగేశ్వర స్వామి ఇక్కడ వెలిశాడు. అయితే ఇక్కడి స్థానికులు దంతాలు లింగమయ్య స్వామి అని చెప్పేసి పిలుచుకుంటారు. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల వయసు గల మామిడి చెట్లు ఇక్కడ ఉన్నాయి. పూర్వం ధర్మరాజు పరిపాలన కాలంలో ఇక్కడ ఈ లింగమయ్య స్వామి వెలిసినట్టు స్థల పురాణాలు చెబుతున్నాయి. కరువు వచ్చి వర్షాలు పడినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ లింగమయ్య స్వామికి మొక్కుకొని పూజలు చేస్తే వర్షాలు పడతాయి. అంత మహిమగల స్వామి ఈ లింగమయ్య స్వామి. ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఎంత మహిమగలదంటే సంవత్సరం పొడవునా ఈ కోనేరులో నీళ్లు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్లే ఈ నీళ్లను రైతులు ఆ నీళ్లను వాడుకొని తమ పంట పొలాలని పండించుకుంటుంటారు. ఇక్కడ ఒక పెద్ద స్వరంగ మార్గం ఉంటుంది. స్థల పురాణ ప్రకారం సంగమేశ్వర క్షేత్రం నుంచి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఒక రాతి తేరు మీద సంగమేశ్వరం నుంచి ఇక్కడి నుంచి కులన్ భారతమ్మ క్షేత్రానికి, అక్కడి నుంచి శ్రీశైల మల్లికార్జున క్షేత్రానికి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈ స్వరంగ మార్గం నుంచి వెళ్లేవారని చెప్పేసి స్థల పురాణాలు చెబుతున్నాయి. నాకు ఇక్కడ ఒక సంతోషం కలిగించే విషయం ఏంటంటే ఈ క్షేత్రం చరిత్ర గురించి ఒక ముస్లిం పెద్దాయనని అడిగితే ఆయన అన్ని వివరాలు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. పెద్దాయన చెప్పే మాట ఏంటంటే మనకు కులము మతము ఏమీ లేవు, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకే దేవుడు, మనమందరం కలిసి సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పేసి చాలా గొప్ప మాట చెప్పాడు కదా.